హలో ఇయర్స్ వెల్కమ్ టు మై ఛానల్. నేను సుమా కందకట్ల. నేను ఈ వీడియోలో మీకు న్యూ మోడల్ టాప్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూపిస్తాను. అంతకన్నా ముందు నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ కటింగ్ చూస్తాం. క్లాత్ని 4 మడతల మీద ఫోల్డ్ వేయాలి. ఫస్ట్ ఫ్రంట్ పార్ట్కి మార్కింగ్ పెట్టుకుందాం. లెంత్ 29 ఇంచెస్. పైన నెక్ 3.5 ఇంచెస్. ఇక్కడ కొంచెం క్రాస్ తీసుకోవాలి. షోల్డర్స్ డైరెక్ట్ హ్యాండ్స్ వస్తాయి, హ్యాండ్స్ సపరేట్ లేదు, అందుకనే 3 ఇంచెస్కి మార్క్ పెట్టుకొని షోల్డర్ దగ్గర నుండి డైరెక్ట్ కటింగ్ చేసుకోవాలి. తర్వాత 15 ఇంచెస్కి సెంటర్ పాయింట్లో మార్క్ పెట్టుకోవాలి. తర్వాత 12 ఇంచెస్కి ఆర్మ్ హోల్ దగ్గర మార్క్ పెట్టుకోవాలి. తర్వాత 23 ఇంచెస్కి ఇంకో మార్క్ పెట్టుకోవాలి. లెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ చెస్ట్ లూజ్ వస్తుంది. 9.5 ఇంచెస్ వేస్ట్ సైజ్ వస్తుంది. అలాగే 12 ఇంచెస్ కింద సీట్ దగ్గర. ఈ మార్కింగ్స్ అన్నీ కలుపుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ దీంట్లోనే వస్తాయి కాబట్టి కొంచెం కర్వ్ తీసుకొని హ్యాండ్ మార్కింగ్ చేసుకోవాలి. కింద 1.5 ఇంచ్కి మార్క్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ సీట్ దగ్గర పెట్టుకున్న మార్కింగ్ని కలిపేయాలి దానికి. ఇప్పుడు 1.5 ఇంచ్ బ్యాక్ నెక్ మార్క్ పెట్టుకోవాలి. నేను ఇప్పుడే కట్ చేయట్లేదు, ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ తీస్తున్నాను. 2 లేయర్సే కట్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్కి. బ్యాక్ పార్ట్ మళ్ళీ సపరేట్ తీస్తాను. ఇలా కట్ చేసుకున్నాక దీన్ని రెండో వైపు మడత వేసుకోవాలి. మళ్ళీ అదే మడతని రెండో వైపు వేసుకోవాలి. ఇప్పుడు సేమ్ ఇంతకుముందు కట్ చేసిన దానిపై నుండి మళ్ళీ కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నాక ఇప్పుడు 1.5 ఇంచ్ నుండి పైకి 1.5 ఇంచ్ కటింగ్ చేసుకోవాలి. ఇలా వస్తుంది ఫ్రంట్ పార్ట్. ఇప్పుడు కింద 1.5 ఇంచ్కి కటింగ్ ఇచ్చాము కదా, అక్కడ నుండి సెంటర్ పాయింట్ వరకు స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. 1 సైడ్ మాత్రమే, 2 సైడ్స్ కాదు, 1 సైడే. 1 సైడే ప్యాటర్న్ వస్తుంది కాబట్టి 1 సైడ్ కట్ చేసుకోవాలి. ఇది ఆర్మ్ హోల్ కోసం చిన్నగా కటింగ్ ఇవ్వాలి. ఇప్పుడు ఫ్రంట్ నెక్ మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి.
4 ఇంచెస్కి ఫ్రంట్ నెక్ డీప్ పెట్టుకుంటున్నాను. రౌండ్ గీసేసుకొని కటింగ్ చేసుకోవాలి. దీన్ని ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీద వేసుకొని మళ్ళీ కట్ చేసుకోవాలి. ఇలా సేమ్ బ్యాక్ పార్ట్ మీద వేసుకొని ఫ్రంట్ లానే అదే మార్కింగ్తో మళ్ళీ కట్ చేసుకోవాలి ఇంకొక పీస్. షోల్డర్స్ మనకు కిందికి హ్యాండ్తో కలిపి ఉంటుంది కాబట్టి వాలిపోయినట్టు ఉంటుంది కాబట్టి 3 ఇంచెస్ క్రాస్ తీసుకోవాలి. ఇప్పుడు ఇది ఫ్రంట్ నెక్ కదా, మళ్ళీ బ్యాక్ నెక్ కట్ చేసుకుందాం. ఫస్ట్ మార్కింగ్ పెట్టాను కదా నేను, అది మార్చాను. మళ్ళీ సేమ్ మళ్ళీ పెట్టుకొని కట్ చేసుకోవాలి. 1.5 ఇంచ్కి మార్క్ పెట్టేసి కట్ చేసుకోవాలి. రౌండ్ గీసేసుకొని సేమ్ షోల్డర్ విడ్త్ తోటి కట్ చేయాలి. ఇది బ్యాక్ నెక్. ఇప్పుడు సైడ్కు కట్ చేసిన పీస్కి మళ్ళీ 2 పీసెస్ కట్ చేసుకోవాలి. సేమ్ యాజ్ ఇట్ ఈస్ కట్ చేసుకోవాలి. కాకపోతే ఇవి నిలువుగా వస్తే ఇవి అడ్డుగా రావాలి. డిఫరెన్స్ తెలియాలి. దీనికి జాయింట్ వేసినప్పుడు ఎందుకు వేసాము ఇది డిజైనర్ అనేది తెలియడం కోసం క్లాత్ని అడ్డుగా నిలువుగా తీసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ జాయింట్ చేసుకోవాలి. హ్యాండ్తో కలిపి ఉంటుంది కాబట్టి పొడవుగా వస్తుంది. రెండు వైపులా షోల్డర్స్ జాయిన్ చేసుకోవాలి. డబుల్ స్టిచ్చెస్ వేసుకోవాలి. ఇప్పుడు వేసుకున్నాక కింద కార్నర్ నుండి డబుల్ ఫోల్డ్ మీద మడత వేసుకొని మొత్తం కుట్టుకుంటూ వెళ్ళాలి. ముడతలు రానియకుండా కుట్టాలి. 1/2 ఇంచ్ పట్టి పెట్టుకోవాలి. డబుల్ ఫోల్డ్ మీద ఇప్పుడు దీన్ని మళ్ళీ కార్నర్ తీసుకొని మళ్ళీ డబుల్ ఫోల్డ్ వేయాలి. ఇది ముందు వెనక వచ్చే కార్నర్ అన్నమాట. మీరు ఫోటోలో చూశారు కదా, ఫ్రంట్లో బ్యాక్లో చిన్నగా కార్నర్స్ ఉన్నాయి 2. ఆ కార్నర్స్ కోసమే ఈ డిజైన్. ఇలా మొత్తం వేసుకోవాలి. 1 సైడ్ మొత్తం వస్తుంది, ఇంకొక 1 సైడు హ్యాండ్ కూడా పట్టి వచ్చేసింది. 1 సైడ్, ఇంకో 1 సైడు హ్యాండ్కి పట్టి పెట్టుకోవాలి. ఇది హ్యాండ్ పార్ట్. ఇక్కడ నుండి ఇక్కడికి మళ్ళీ 1/2 ఇంచ్ పట్టి అటువైపు పెట్టినట్టు పెట్టాలి. అటేమో సైడ్ నుండి కలిసిపోయింది స్టిచ్, ఇటువైపు ఏమో సపరేట్గా పెట్టుకోవాలి. ఎడ్జ్లో కూడా కావాలంటే కుట్టు వేసుకోవచ్చు. ఇలా కుట్టాక ఇది 1 సైడ్ హ్యాండ్, ఇది ఇంకో వైపు.
ఇప్పుడు డిజైన్ కోసం చిన్న పీసెస్ కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి ఎడ్జెస్ 2 సైడ్స్ కుట్టుకోవాలి. ఇప్పట్లాగే డబుల్ ఫోల్డ్ మీద కుట్టుకోవాలి, దారాలు బయటికి రాకుండా. ఇప్పుడు ఇంకోటి దీనికి ఆపోజిట్లో ఉండాలి ఇది, ఎందుకంటే ఒకటి ఫ్రంట్ ఒకటి బ్యాక్ వస్తుంది కాబట్టి. నేను క్రష్ క్లాత్ తీసుకున్నాను, డిజైనర్కి టాప్ కాబట్టి బాగుంటుందని. మీరు కూడా ఏదైనా డిజైన్లో ఉండే క్లాత్ అయితే చాలా బాగుంటుంది టాప్. ఇప్పుడు రెండు కలిపి జాయింట్ వేసుకోవాలి. ఈ జాయింట్ సైడ్లో వస్తుంది. ఇప్పుడు కింద కార్నర్ దగ్గర నుండి ఇప్పుడు కుట్టుకున్న పీస్ సపరేట్ది కార్నర్, మళ్ళీ దాని కార్నర్ దీని కార్నర్ సేమ్ పెట్టుకొని జాయింట్ వేసుకోవాలి. లోపల నుండి క్లాత్ పెట్టేసి పైనుండి ఇంతకుముందు పట్టి పెట్టుకున్న స్టిచ్ పైనుండి వేసుకోవాలి. ఇలా వన్ సైడ్ వేసుకున్నాక ఇప్పుడు ఇంకో సైడ్ పెట్టుకొని వేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ లూజ్ చూసుకోవాలి. హ్యాండ్ లూజ్ చూసుకొని రెండిటికి సమానంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇవి ఫ్రీగా వస్తాయి హ్యాండ్స్, డ్రెస్లో కలిసిపోయి ఉంటుంది కాబట్టి ఫ్రీగా వస్తుంది. ఇది హ్యాండ్ లూజు. ఇక్కడ నుండి రఫ్ చేసుకొని కింద దాన్ని పైదాన్ని కలుపుకుంటూ ఈ ఎక్స్ట్రా డిజైన్ పీస్ వచ్చిన దగ్గరికి ఆపేసేసి రఫ్ చేయాలి. ఇప్పుడు బయటికి తీసేయాలి. ఇప్పుడు కింద ఇంత ముందులాగానే కార్నర్స్ వచ్చే విధంగా పెట్టుకొని పైనుండి జాయింట్ వేసుకుంటూ రావాలి. కరెక్ట్గా సెట్ చేసుకొని రఫ్ చేసుకోవాలి ఫస్ట్. తర్వాత డైరెక్ట్గా కుట్టు వేసుకుంటూ రావాలి. ఎడ్జి వరకు
మళ్ళీ ఇక్కడ రఫ్ చేసుకోవాలి. ఈ వైపు అయిపోయింది. ఇంకొక వైపు సైడ్ జాయింట్ వేసుకోవాలి. పైన హ్యాండ్ లూజ్ వదిలేసి ఇంతకుముందు మార్క్ పెట్టుకున్నాం కదా రెండింటికి, అక్కడ నుండి రఫ్ చేసుకొని కింది వరకు స్టిచ్ వేసుకోవాలి. ఈ టాప్కి ఆర్మ్ హోల్స్, హ్యాండ్స్ అలాంటివి ఏమి ఉండవు. డైరెక్ట్ హ్యాండ్ దాంట్లోనే వచ్చేస్తుంది. రెడీమేడ్ టాప్ లాగా ఉంటుంది ఇది. జీన్స్ పైన, ప్లాజో పైన వేసుకుంటే చాలా బాగుంటుంది ఈ టాప్. చూసారుగా, ఇప్పుడు ఈ టాప్కి నెక్ వేసుకోవాలి. క్రాస్ పీసెస్ తీసుకొని జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని వన్ సైడ్ ఫోల్డ్ వేసి కుట్టాలి. ఇప్పుడు ఈ పట్టిని నెక్ పైన పెట్టేసి జాయింట్ వేయాలి. పావించుతో స్టిచ్ వేయాలి. ఇలా వేసుకున్నాక రెండో వైపు ఫోల్డ్ చేసేసి నెక్ పట్టి పక్క నుండి, అంటే రెండిటి మధ్యలో స్టిచ్ పడేట్టుగా వేసుకుంటూ రావాలి. పైపింగ్ లానే కానీ లావుగా రావాలి. కొంచెం డిజైనర్ టాప్ కదా, మరి పైపింగ్ లాగా వస్తే బాగుండదు, రెడీమేడ్ లాగా వస్తుంది. అంతే, అయిపోయింది. రెడీమేడ్ లాగా ఉంటుంది టాపు, వితౌట్ హ్యాండ్స్. కటింగ్ ఈజీ, స్టిచ్చింగ్ కూడా ఈజీనే. ఈ ఎడ్జెస్ కావాలంటే డబుల్ స్టిచ్ కూడా వేసుకోవచ్చు పైన, ఎడ్జ్ పైన నీట్గా ఉండాలంటే. ఐరన్ చేసినా సరిపోతుంది లేకుంటే. చూడండి రెడీమేడ్ టాప్ లాగా ఎంత బాగుందో. ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.